హలో అండి. నేను అర్పితా శర్మ. వింటేజ్ వారాహి ఆహ్, రాఘవేంద్ర కాలనీ హైటెన్షన్ రోడ్‌లో ఉంది కొండాపూర్. మనం ఇప్పుడు దక్షిణామూర్తిని చూపిస్తున్నాం. దక్షిణామూర్తి అంటే ఇప్పుడే మా వాడు ఎవరో శివుడి మావగారా అని అడిగారు. మన తెలివితేటలు అలా ఉన్నాయి. శివుడికి మావగారు దక్షుడు. దక్షయజ్ఞం చేసినప్పుడు అమ్మవారు సతీదేవి ఆవిడ అగ్నికి ఆహుతయింది. ఆ తర్వాత మనకి పార్వతీదేవి పర్వతరాజ పుత్రిగా మనకి ప్రత్యక్షమైంది. ఇలాంటి ప్రశ్నలు వేయడం వల్ల కూడా ఒక పాయింట్ కొత్తది వస్తుంది. అందుకని కూడా అబ్బాయిని నేను ఎంకరేజ్ చేయాల్సిందే. అలాగన్నా మన వాళ్ళకి కొత్త పాయింట్ తెలుస్తుంది. సో మన దగ్గర 3 రకాలు ఉన్నాయండి. ఈ 3 దక్షిణామూర్తియే. మీకేంటో డిఫరెన్స్ చెప్తా. ఇది పెద్ద సైజు, ఇది కాస్త చిన్న సైజు. ఆదియోగి, ఈయన మనకి ఆదియోగిగా మనకు అందరికీ తెలిసిందే కదా. సద్గురువు దాంట్లో మనకుంది. సద్గురువు కూడా మనకి చెప్పింది ఆదియోగి. ఆదియోగి ఎవరు? దక్షిణామూర్తి. ఈ దక్షిణామూర్తి కళ్ళు మూసుకొని మాట్లాడకుండా ఆయన దగ్గర ఉన్న శిష్యులకి మొత్తం నాలెడ్జ్ ఇచ్చాడు. అది ఆయన విశేషం. నాలెడ్జ్కి మనం దక్షిణామూర్తిని దండం పెట్టుకోవాలి. మనకి నాలెడ్జ్ వస్తేనే మన పిల్లలకి మనం నాలెడ్జ్ ఇవ్వగలుగుతాము. సో ఆ యొక్క నాలెడ్జ్ మనం పొందడం కోసమే మన ఇంట్లో మనం దక్షిణామూర్తిని పెట్టుకోవాలండి. అండ్ పిల్లలకి చదువుకి తప్పకుండా దక్షిణామూర్తి ఇంట్లో ఉండి తీరవలసిందే. రోజుకి 10 నిమిషాలు కళ్ళు తెరుచుకుని దక్షిణామూర్తిని చూస్తే పిల్లల యొక్క తెలివితేటలు పెరుగుతాయి అనేది మనకి ప్రూవెన్ ఫ్యాక్ట్గా మనకి పెద్దవాళ్ళు చెప్పారు. సో దక్షిణామూర్తిని దక్షిణంలో పెట్టండి. పిల్లలకి మీరు చెప్పండి. ఒక్క 10 నిమిషాలు మెడిటేషన్ వాళ్ళ కోసం అది మంచిది. అలా పెట్టి వాళ్ళని మెడిటేషన్ చేయించండి. కళ్ళు తెరిచి ఆయన్ని చూస్తూ ఉంటే ఆ జ్ఞానం తప్పకుండా వాళ్ళకి వస్తుంది. వాళ్ళ యొక్క బిహేవియర్లో మార్పు మీరే చూస్తారు. అది మీరు చెయ్యండి మీ పిల్లలతో. మీరు కూడా చక్కగా మీ పిల్లలతో పాటు 10 నిమిషాలు కూర్చున్నారనుకో, మీకు మెడిటేషన్ అవుతుంది, మీ పిల్లలకి మెడిటేషన్ అవుతుంది కదా. అలా మనం అర్ధనారీశ్వరుని తీసుకుని వచ్చాం. అర్ధనారీశ్వరుడిని ఎందుకు చెయ్యాలి? అర్ధనారీశ్వరుడు శ్లోకం చెప్పారు, అర్థం చెప్పారు, దాని యొక్క ప్రాముఖ్యత చెప్పారు. సామవేదం వారు చెప్పారు, చాగంటి వారు చెప్పారు, గరికపాటి వారు చెప్పారు, మా గురువు గారు కిరణ్మయ్య గారు చెప్పారు, అందరూ చెప్పారు. ఎవరు చెప్పినా ఆడవాళ్ళకి పురుష దేవుడు అయిన శివుడు అర్ధ భాగం ఇచ్చేసి ఎంత గొప్ప ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఎంత గొప్ప వాల్యూని ఇచ్చారు. ఆయన తల మీద చక్కగా గంగ ఉంటుంది, సగభాగం అమ్మవారు ఉంటారు. అక్కడే మనకి ఇంపార్టెన్స్ ఇచ్చేసారు కదా. కానీ దీన్ని చేయడం వల్ల భార్యాభర్తల యొక్క సఖ్యత చాలా ఎక్కువగా ఉంటుంది అని అన్నారండి. ఎందుకంటే మొత్తం ఆ స్తోత్రం అంతా కూడా చదవడం మూలంగా భార్యాభర్తలు ఇద్దరు చాలా బాగా ఉంటారు. అలా కష్టంగా ఉన్న వాళ్ళు చదువుకోమని వాళ్ళు చెప్పారు. అయితే భార్యాభర్తలు కొట్లాడుకున్న వాళ్ళు, బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు. కెరీర్లో అండి, నా దగ్గరికి ఒక ఆవిడ వచ్చారు. ఆవిడ రియల్ ఎస్టేట్లో ఉంటారు. ఆవిడ గురువు గారికి నేను ఒకటి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నానండి అని ఆవిడ మొత్తం స్టోర్ చూసి ఆవిడకి మనసుకి బాగా నచ్చింది అర్ధనారీశ్వరుడిని అని ఇదే అర్ధనారీశ్వరుడిని తీసుకుని వెళ్ళారండి. ఆ తీసుకుని వెళ్ళే గురువుకి ఇస్తే, ఇంతకీ గురువు ఎవరో తెలుసా? బాస్కెట్బాల్ ప్లేయర్. ఆయన కోచ్ అనమాట. నార్మల్గా ఒక చిన్న పొజిషన్ కోచ్లోంచి ఆయన నేషనల్ కోచ్కి లెవెల్కి పెరిగారంట. ఆ అమ్మాయి మళ్ళీ వచ్చి నాకు ఆ విషయం చెప్తే నాకు ఎంత ఆశ్చర్యం వేసిందో. ఎందుకంటే అప్పటిదాకా మనకి ఎంతసేపు భార్యాభర్తలు వాళ్ళకి వచ్చే అదేంటి ప్రాబ్లమ్స్లోంచి మనం బయటపడతాము ఇదే అనుకున్న దానికి నేను కొత్త విషయం అమ్మాయి ద్వారా తెలుసుకున్నాను. ఇది ఎంతవరకు ఎట్లాగా వాళ్ళకి ఉపయోగకరించింది అనేది మనం లాజిక్ మాట్లాడాలనంటే, అమ్మవారు శక్తి ఇచ్చింది, అయ్యవారు ఐశ్వర్యం రెండూ ఇచ్చాడు. చిన్న మామూలు కోచ్ నుంచి నేషనల్ లెవెల్ కోచ్కి వెళ్ళారంటే ఎన్ని రకాల మార్పు వచ్చింది. ఆ మార్పు ఏ రకంగా వచ్చింది? అమ్మవారు ఇచ్చిన శక్తి, అయ్యవారు ఇచ్చిన ఐశ్వర్యం రెండూ మనకి లాజిక్ మనకి క్లారిటీగా తెలుస్తోంది కదా. అట్లాగే ఆవిడ వారాహి అమ్మవారిని ఆవిడ ప్రార్థించి ఆవిడ ఎంత బెనిఫిట్ పొందింది అనేది కూడా ఆవిడ చెప్పారు. అలా వచ్చి మన కస్టమర్లు వచ్చి మనకు ఆ ఫీడ్బ్యాక్ ఇస్తున్నా, ఒక టెస్టిమోనియల్ లాగా ఇస్తున్నా, వాళ్ళ యొక్క అనుభూతి చెప్తున్నా చాలా చాలా ఆనందంగా అనిపిస్తుందండి. అట్లాంటి ఆనందంలో నేను ఎప్పుడూ ప్రతిసారి షేర్ చేసుకునే ఇది నేను ఇంతకు ముందు వేరే వీడియోస్లో కూడా చెప్తున్నాను, ఇప్పుడు మళ్ళా చెప్తున్నాను. ఎందుకంటే ఆ ఆనందం వస్తుంది. వాళ్ళు మనకిచ్చిన వాళ్ళు చెప్పిన వాళ్ళ యొక్క అనుభూతి వల్ల వచ్చే ఆనందాన్ని మీతో పంచుకుంటే నాకు వచ్చే ఆనందం అనమాట. అందుకని మళ్ళీ మీకు చెప్తున్నాను, అర్ధనారీశ్వరుడు చాలా పవర్ఫుల్ అండి. మీరు తీసుకోండి. మీకు
ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయండి, ఎవరికి ఉండకుండా ఉండవు. కాకపోతే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఎవరికి ప్రాబ్లమ్స్ పర్మనెంట్గా ఉండాలనేది ఎవరు కోరుకోరు, మేము అస్సలే కోరుకోము. మీ ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోయి మీరు చాలా గొప్పగా ఉండాలన్నదే మా ప్రయత్నం. అందుకోసమే నేను ఇలాంటి వీడియోస్ చేసి మీకు చెప్పడానికి కారణం. నేను వచ్చిన వాళ్ళకి వస్తువు చూపించేసి అమ్మేసేయడం చాలా సులువు, అలా కాదు. మనం చేసేదానికి ఒక పరమావధి ఉండాలి. అదే మనం అవతల వాళ్ళకు ఒక మంచి చేయాలి. ఈ మంచికి నాకు వచ్చే లాభం లేదండి. మీరు మంచిగా ఉంటే మేము మంచిగా ఉంటాం. సర్వే జన సుఖినో భవంతు. సో మా స్టోరీకి రండి, ఇక్కడ వచ్చి ఈ యొక్క వైబ్రేషన్ని మీరు ఎక్స్పీరియన్స్ చెయ్యండి. చాలామంది వస్తారు వెళ్ళిపోతారండి, అలాంటి వాళ్ళని మేము పట్టించుకోని తెలుసా. చాలా కొద్ది మంది ఉంటారు కనెక్ట్ అయ్యే వాళ్ళు. ఆ కనెక్ట్ అయ్యే వాళ్ళకి మేము ఇలాంటి బోలెడు చెప్తాము. అది ఏంటో మేము మీకు అంతా మార్చేయాలి, మాదంతా అమ్మేసేయాలి అనేది చెప్పమండి. దానివల్ల మీకేం బెనిఫిట్ అవుతుందో, మీకు తెలిసిన వాళ్ళకి ఏం బెనిఫిట్ అవుతుందో అది మాత్రం కొన్ని దేవుడు అలా కలుపుతాడు. అలా కలిపిన వాళ్ళలో మీరు కూడా ఒకళ్ళు అవ్వచ్చు. సో ప్లీజ్ మా స్టోరీకి రండి, వచ్చి క్వాలిటీ ఎక్స్పీరియన్స్ చేయండి. మా వెనకాల చీరలు కూడా ఉన్నాయి. మేము ఈ కొత్త స్టోర్లోకి వచ్చిన తర్వాత చీరలు, బ్రాస్ మెటీరియల్స్ రెండూ సేల్ చేస్తున్నాము. సో కమ్ విజిట్ అవర్ స్టోర్, ఎక్స్పీరియన్స్ ద క్వాలిటీ. థ్యాంక్ యూ.